ఏంటి ఈ సమస్య నాకు వచ్చిందేంటి, నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నా కూడా ఇలా జరుగుతుంది, అది కాదండి. మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ప్రభా, ఇటువంటి స్థితిలో నుంచి నన్ను ఎలా తీసుకొస్తావో నేను కళ్ళారా చూడాలయ్యా, నీ అద్భుత కార్యాన్ని నేను కళ్ళారా చూడాలి ప్రభా అన్న విశ్వాసంలోనికి రావాలండి. నువ్వు నేను ఇంకా బ్రతుకుతున్నామంటే, నువ్వు నేను ఇంకా దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఆయనే కదండి మనల్ని బ్రతికిస్తుంది. ఆయనకి తెలియకుండా మన తలలో వెంట్రుకే ఊడదే, ఆయనకి తెలియకుండా మన దగ్గరికి ఒక సమస్య ఎలా వస్తుందండి? ఒక మరణమైనా, ఒక ఆర్థిక ఇబ్బంది అయినా, ఒక అనారోగ్య సమస్య అయినా ఎలా వస్తుందండి మన దగ్గరికి? దేవుడికి తెలుసు, దేవుడి దగ్గర మాత్రమే సమాధానం ఉంది. అంతేకాని ఆ సమస్యని చూసి నువ్వు గందరగోళం అయిపోయి, అయ్యో ఇంక ఏంటి దేవుడా, ఏంటి నా పరిస్థితి, యేసయ్యా ఏంటి నా స్థితి అని గందరగోళం అయిపోయి నీ విశ్వాసం అంతా ఎలా అయితే ఒక బెలూన్లో గాలిపోతుందో వెంటనే అలాగ కాకూడదండి. అలాగ కాకూడదు నీ విశ్వాసం అనేది. నువ్వు